IPL మ్యాచ్ నెంబర్ 26 లక్నో వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. మ్యాచ్ అనేది భారత్ రత్న స్టేడియం లక్నోలో అయితే ఉంటుంది. మ్యాచ్ అనేది ఓవరాల్గా ఇక్కడ 9 మ్యాచెస్ ఆడింటే బ్యాటింగ్ టీం ఫస్ట్ 56%, బౌలింగ్ టీం ఫస్ట్ 44% అయితే విన్ అవుతున్నారు. ఇంకా రీసెంట్గా ఆడిన 3 మ్యాచెస్లో అయితే లక్నో 163కి 5 వికెట్స్, గుజరాత్ 130కి ఆల్అవుట్, లక్నో 199కి 8 వికెట్స్, పంజాబ్ 178కి 5 వికెట్స్, లక్నో 177కి 3 వికెట్స్, ముంబై 172కి 5 వికెట్స్. ఓవరాల్గా లాస్ట్ 3 మ్యాచెస్లో లక్నో అయితే విన్ అయిపోయింది. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ లక్నోనే కాబట్టి లక్నో టీం అయితే లాస్ట్ 3 మ్యాచెస్ విన్ అయితే అయిపోయింది. ఎందుకంటే ఫుల్ ఫేవర్ అనేది లక్నోకి అయితే ఉంటుంది స్టేడియంలో. ముందుగా ఇది వచ్చి మన టెలిగ్రామ్ ఛానల్లో ఫైనల్ టీమ్స్ అనే టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అందరూ అయితే జాయిన్ అవ్వండి. అలానే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇది వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ పక్క ప్లేయింగ్ 11: వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, పంత్, స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, నార్జే, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్. ఇంకా సుమిత్ కుమార్ వచ్చి ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే వస్తాడు. ఇంకా లాస్ట్ 5 మ్యాచెస్ ఫ్యాంటసీ పాయింట్స్ అయితే చూద్దాం. పృథ్వీ షా వచ్చి ఓపెనర్ 96, 24, 63, 180, 312. పృథ్వీ షా వచ్చి మస్ట్ హ్యావ్ పిక్ అనమాట. ఎందుకంటే ఫుల్ ఫామ్లో అయితే ఉన్నాడు. ఈ గ్రౌండ్లో 162, 180 స్కోర్ అయితే రావచ్చు కాబట్టి, మిడిల్లో అయితే రావచ్చు కాబట్టి పృథ్వీ షా వచ్చి మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ కూడా 60 రన్స్ అయితే కొట్టినాడు. లాస్ట్ 5 మ్యాచెస్ అయితే ఆడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా అయితే వేసుకోవాలి. ఇంకా వార్నర్ 17, 36, 85, 70, 50. వార్నర్ కూడా మస్ట్ హ్యావ్ పిక్ అనమాట. సో వీళ్ళిద్దరూ మస్ట్ హ్యావ్ పిక్స్. ఇంకా పోరెల్ 56, 2, 14, 13, 54. పోరెల్ ఆడితే ఆడతాడు, లేకుంటే లే కాబట్టి లాస్ట్ 4 మ్యాచెస్లో ఒక మ్యాచ్ ఆడినాడు. ఇంక అన్ని 2 పాయింట్స్ 14 పాయింట్స్ అయితే తెచ్చినాడు కాబట్టి పోరెల్ని అయితే పక్కన పెడదాం. ఇంకా స్టబ్స్ 106, 98, 18, 74, 9. స్టబ్స్ని మనమైతే లాస్ట్ మ్యాచ్ అయితే వేసినాము. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ కూడా ఖచ్చితంగా అయితే వేయాల్సిందే. ఎందుకంటే లాంగ్ ఆఫ్లో ఫీల్డింగ్ చేస్తాడు, అలానే క్యాచెస్ అనేది అయితే తీసుకుంటాడు కాబట్టి, అలానే హార్డ్ హిట్టింగ్ అయితే చేస్తాడు. మంచి ఫామ్లో అయితే ఉన్నాడు కాబట్టి మస్ట్ హ్యావ్ పిక్స్ అనమాట. పోరెల్, పృథ్వీ షా, వార్నర్ వచ్చి మస్ట్ హ్యావ్ పిక్స్ ఢిల్లీ సైడ్. ఇంకా పంత్ 5, 95, 85, 44, 46. పంత్ కూడా మస్ట్ హ్యావ్ పిక్. ఎందుకంటే వికెట్ కీపింగ్లో పాయింట్స్ తెస్తాడు, అలానే బ్యాటింగ్ కూడా ఆడతాడు కాబట్టి పంత్ కూడా మస్ట్ హ్యావ్ పిక్. ఇంకా అక్షర్ పటేల్ 87, 2, 46, 49, 35. అక్షర్ పటేల్ కూడా మస్ట్ హ్యావ్ పిక్స్. ఎందుకంటే 4 overs అనే బౌలింగ్ వేస్తాడు కాబట్టి, అలానే 5 down అయితే బ్యాటింగ్కి వస్తాడు కాబట్టి మస్ట్ హ్యావ్ పిక్. ఇంకా లలిత్ యాదవ్ వచ్చి లేట్ బ్యాటింగ్ అయితే వస్తాడు. ఇంక కుషాగ్రా కూడా లేట్ బ్యాటింగ్ అయితే వస్తాడు కాబట్టి వీళ్ళిద్దరిని అయితే ఇగ్నోర్ అయితే చేద్దాం స్మాల్ లీగ్స్కి. ఇంకా రిచర్డ్సన్ వచ్చి 4, 45, 2, 5, 62. 4 overs అనే బౌలింగ్ వేసేస్తాడు, కానీ అంత ఫామ్లో అయితే లేడు. తీసినా ఓ వికెటే తీస్తున్నాడు కాబట్టి చూద్దాం. చేజింగ్ వస్తే వేద్దాం, లేకుంటే లేదు. ఇంక ఖలీల్ అహ్మద్ 29, 27, 78, 31, 60. ఖలీల్ అహ్మద్ కూడా 4 overs అనే బౌలింగ్ వేసేస్తాడు. లాస్ట్ 2 మ్యాచెస్ 1 వికెట్ అయితే వేసినాడు. అంతకు ముందు మ్యాచ్ వచ్చి 2 వికెట్స్ 3 వికెట్స్ అయితే వేస్తున్నాడు. యావరేజ్ పాయింట్స్ అయితే తెస్తున్నాడు ప్రతి మ్యాచ్. ఇంకా నార్జే వచ్చి 48, 81, 2, 33, 35. నార్జే కూడా డెత్ బౌలింగ్ అయితే వేస్తాడు కాబట్టి మస్ట్ హ్యావ్ పిక్ అనమాట. నార్జే స్కోర్ ఇచ్చినా కూడా వికెట్స్ అనేది తీస్తాడు కాబట్టి మస్ట్ హ్యావ్ పిక్. ఇంకా ఇషాంత్ శర్మ 2, 65, 4, 49, 25. ఇషాంత్ శర్మ వచ్చి లాస్ట్ మ్యాచ్ 3 overs వేసినాడు. అంతకుముందు మ్యాచ్ 4 overs వేసినాడు. వీళ్ళ పక్క చాలామంది బౌలర్స్ ఉన్నారు కాబట్టి ఇషాంత్ శర్మని అయితే పక్కన పెడదాం. ఎందుకంటే స్కోర్ ఇచ్చినాడు అనుకో వేయడు. ఇంకా లక్నో టీం పక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫ్యాంటసీ పాయింట్స్, అలానే బ్యాటింగ్ ఆర్డర్ వైజ్గా చూద్దాం. డీకాక్ 28, 113, 85, 97. డీకాక్ వికెట్ కీపింగ్ అయితే చేస్తాడు. అలానే లాస్ట్ మ్యాచ్ 8 runs అమ్మగొట్టినాడు అంతే. 8 runsకే 28 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే 20 పాయింట్స్ అనేది వచ్చి ఫీల్డింగ్లో అయితే తెచ్చినాడు, కీపింగ్లో. సో సివిసిగా అయితే వేసుకోవచ్చు డీకాక్ని, కీపింగ్లో కూడా తెస్తాడు కాబట్టి. ఇంకా రాహుల్ 52, 38, 22, 96, 108. రాహుల్ కూడా సివిసి అయితే వేసుకోవచ్చు. స్టాండర్డ్ పే చిన్నగా ఆడతాడు కాబట్టి సివిసి అయితే వేసుకోవచ్చు. ఇంక పదికల్ 12, 46, 15, 2, 101. పదికల్ వచ్చి ట్రంప్ పిక్ అనమాట. ఆడినాడు అనుకో 1 sideగా అయితే విన్ అయిపోవచ్చు, అలానే 1 down అయితే వస్తాడు. సో ఖచ్చితంగా అయితే రిస్క్ చేసి వేసుకొని పదికల్ కానీ కొంచెం స్కోర్ అయితే కొట్టినాడు అనుకో 1 sideగా అయితే విన్ అయిపోతుంది. ఆల్ లీగ్స్ 4 members 5 members అంతా 1 sideగా అయితే విన్ అయిపోతారు. ఇంకా స్టోనిస్ 80, 62, 39, 7, 101. స్టోనిస్ మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. బౌలింగ్ అయితే వేయడం లేదు, కానీ మంచి ఫామ్లో అయితే ఉన్నాడు కాబట్టి వేసి పెట్టుకోవాలి. ఇంకా పూరాన్ 56, 105, 73, 92, 1. పూరాన్ కూడా వికెట్ కీపింగ్ అయితే
చేస్తాడు. ఒక మ్యాచ్ వచ్చి డీకాక్ చేస్తాడు, ఒక మ్యాచ్ పూరాన్ చేస్తాడు. హార్డ్ హిట్టింగ్ అయితే చేస్తాడు పూరాన్. సో పూరాన్ని కూడా వేసి పెట్టుకోవాలి. ఇంకా బడోన్ వచ్చి ఇగ్నోర్ అయితే చేద్దాం. స్మాల్ లీగ్స్కి లేట్గా వస్తాడు కాబట్టి బ్యాటింగ్కి ఇగ్నోర్ అయితే చేద్దాం. ఇంకా కృణాల్ పాండ్యా 91, 4, 65, 21, 91. లాస్ట్ మ్యాచ్ 4 overs అనే బౌలింగ్ వేసి 3 wickets అయితే వేసినాడు. ఇంకా లాస్ట్ బిఫోర్ మ్యాచ్ వచ్చి 1 over వేసినాడు. అలానే బ్యాటింగ్కి కూడా 5 down 6 down అయితే లేట్గా అయితే వస్తాడు. సో వేస్తే పాయింట్స్ తెస్తాడు, లేదంటే లేదు. ఇంకా ఖచ్చితంగా 2 overs 3 overs అయితే వేస్తాడు టుమారో మ్యాచ్కి. సో వేసి అయితే పెట్టుకోవాలి. ఇంకా ఈ సిద్ధార్థ్ 4, 31, 2, 16, 47. లాస్ట్ మ్యాచ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి 4 overs అనేది వేసినాడు కాబట్టి వీళ్ళ పక్క బౌలర్సే చాలామంది ఉన్నారు. చూడండి 1, 2 బౌలర్స్ అయితే ఉన్నారు. ఓవరాల్గా 6 to 7 బౌలర్స్ అయితే ఉన్నారు. ఇంకా నవీన్ నల్లకు ఎన్ని మంది బౌలర్స్ ఉన్నా కూడా నవీన్ నల్లకు మాత్రం 4 overs అనేవి వేసేస్తాడు కాబట్టి 29, 56, 85, 18, 52, 129. నవీన్ నల్లకు వచ్చి మస్ట్ హావ్ పిక్ అనమాట లక్నో టీం పక్క. ఇంకా యష్ ఠాకూర్ 173, 29, -2, 39, 41. యష్ ఠాకూర్ కూడా 4 overs అనేది వేసేస్తున్నాడు. లాస్ట్ 3 matchesగా అయితే 4 overs అనేవి వేస్తున్నాడు కాబట్టి యష్ ఠాకూర్ను కూడా వేసి పెట్టుకోవచ్చు. ఇంకా రవి బిష్ణోయ్ 51, 2, 4, 29, 12. లాస్ట్ మ్యాచ్ 2 overs వేసినాడు కానీ 2 wickets వేసినాడు. 2 overs వేసి 2 wickets వేసి 9 runs ఇచ్చినాడు. ఇంకా లాస్ట్ బిఫోర్ మ్యాచెస్ వచ్చి వీళ్ళ పక్క చాలామంది బౌలర్స్ ఉన్నారు. సో అందుకోసమే వేయడం లేదు 4 overs ఎవరు. నవీన్ నల్లకు యష్ ఠాకూర్ మాత్రమే వేస్తున్నారు. నవీన్ నల్లకు వచ్చి మస్ట్ హావ్గా వేసేస్తాడు 4 overs. ఇంకా మయాంక్ దగ్గర 4, 97, 85, 0, 96. లాస్ట్ మ్యాచ్ చూడండి ఒక ఓవర్ వేసినాడు. అంతకుముందు మ్యాచ్ 4 overs వేసినాడు. లాస్ట్ మ్యాచ్ మాత్రం ఒక ఓవర్ వేసినాడు. చూడండి వీళ్ళ పక్క ఎన్ని మంది బౌలర్స్ ఉన్నారో. 1, 2, 3, 4, 5, 6 మెయిన్ బౌలర్సే ఉన్నారు. సో కొందరు వచ్చి 3 overs అట్లా వేస్తారు స్కోర్ ఇచ్చిన వాళ్ళు. ఇంకా ఇది వచ్చి టీం అనమాట. ఫైనల్ టీం అనేది టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అందరూ అయితే జాయిన్ అవ్వండి. వికెట్ కీపర్స్లో వచ్చి రాహుల్, డీకాక్, పంత్, పూరాన్. బ్యాట్స్మెన్స్లో స్టబ్స్, పృథ్వీ షా, వార్నర్. ఆల్రౌండర్స్ స్టోనిస్, కృణాల్ పాండ్యా, అక్షర్ పటేల్. బౌలర్స్ వచ్చి నార్జే. ఇది వచ్చి టీం అనమాట. ఇంకా చేసింగ్ వస్తే మాత్రం లక్నో చేసింగ్ వస్తే నవీన్ నల్లకు వేస్తాము. ఇంకా యష్ ఠాకూర్ను కూడా వేయచ్చు ఈ బ్యాట్స్మెన్లు ఎవరినన్నా ఎత్తేసి. అదే కానీ చేసింగ్ బ్యాటింగ్ వచ్చిందనుకో నవీన్ నల్లకు అయితే వేయం టీంలోకి. సో ఫైనల్ టీం అనేది టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి అందరూ అయితే జాయిన్ అవ్వండి. లైనప్స్ తర్వాత ఎవరు బ్యాట్స్మెన్కి ఎక్కువ ఫేవర్ ఉంటుంది అనేది డిసైడ్ చేసి అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను.